దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అంగన్వాడీలు, డ్వాక్రా మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించిన ఆమె, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడీ సిబ్బంది జీతాల పెంపుతో పాటు డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి కార్యక్రమంలో మహిళల్ని భాగస్వామ్యం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో వారి సమస్యల్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందంటున్న ఆచంట సునీతతో మా రిపోర్టర్ హారిక ఫేస్ టు ఫేస్. ఈ నెల 21, 22న తల్లికి వందనం ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధమయ్యాయి. అయితే దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు టీడీపీ సభ్యురాలు ఆచంట సునీత. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ నెల 21, 22న ప్రతి ఒక్కరి ఖాతాలో తల్లికి వందనం జమ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఈరోజు చాలా మంచి పరిణామం అండి. ఏదైతే చెప్పిన హామీని నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే చెప్పారో వాళ్ళు కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పేసి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఏ విధంగా ఎంతమంది పిల్లల్ని ఒక్క పిల్లలకి పరిమితం చేశారు, అలాగే 15,000ని 14 చేశారు, 14ని 13కి చేశారు. ఏ విధంగా ఎంతోమంది పిల్లల్ని, దాదాపు దాంట్లో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లల్ని కూడా ఆదాయ పరిమితి పేరుతో వాళ్ళకి ఎగ్గొట్టేశారు. అలా కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చేకూర్చాలి, అమ్మకు తల్లికి వందనం అనే కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో పడాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చినటువంటి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా, ఒక్కళ్ళున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, మేము చాలా చోట్ల చూసాం. కొన్ని చోట్ల బయటికి వెళ్ళినప్పుడు క్యాంపెయిన్ ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు మేము తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంలో లాగా ఎక్కడ మోసం చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వకుండా కుదించేసి కొద్ది మందికే పరిమితం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీని నుంచి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా, ఈరోజు ముఖ్యంగా గతంలో అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాల పిల్లలకి ఈ యొక్క తల్లికి వందనం యొక్క కార్యక్రమం వచ్చి ఉండేది కాదు ఆ స్కీమ్ అనేది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆదాయ పరిమితిని పెట్టేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి ఏమీ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితి. ఈరోజు వారి బిడ్డలకు కూడా 17,000 మందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం అందేటువంటి పరిస్థితి ఉంది. చాలా సంతోషం. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అలాగే డ్వాక్రా మహిళల్ని ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా, అసలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి, ప్రతి మహిళ కూడా ఒక 10,000 రూపాయలు సంపాదించుకునేలాగా ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. దానికి సంబంధించి డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లోన్లు ఇవ్వటం కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించాలి, మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలను తన మానసిక పుత్రికలుగా చూసుకుంటారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల్ని ప్రపంచ పటంలో చూపించినటువంటి వ్యక్తి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ నాయకులు పక్కన కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని కూడా మార్కెటింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా అభివృద్ధికి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు కానీ, అంగన్వాడీలకు కానీ, మహిళా సంక్షేమానికి పెద్దపేటేసేటువంటి పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో, అందరి ఖాతాలో కూడా ఈ యొక్క లబ్ధిదారులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండే విధంగా, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డకు చదువు చెప్పించి ఇంకో బిడ్డకి చెప్పుకోకుండా ఉండలేరు కదా, అలా కాకుండా 4 ఉన్నా, 5 ఉన్నా, ఎంతమంది ఉన్నా అందరూ కూడా వాళ్ళ బిడ్డలను చక్కగా చదివించుకోవాలని చెప్పి లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని తప్పకుండా సక్సెస్ అవుద్దని కూడా మేమందరం భావిస్తాం. మేడం,
అంగన్వాడీలు కొంతమంది ఉద్యోగంలో కొంచెం బర్డెన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ జీతాల పెంపు గురించి కూడా ఈ మధ్య చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? తప్పకుండా అండి. ఎప్పుడు కూడా అంగన్వాడీల సంక్షేమం జరిగిందంటే మీరు ఒకసారి హిస్టరీ చూసినా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే వాళ్ళకి శాలరీస్ పెంచింది. 4,000 ఉన్న శాలరీని 6,000 చేశారు. 6,000 ఉన్న దాన్ని అప్పుడు 10,500 చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 1,000 రూపాయలే పెంచింది. తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది గతంలో, కానీ ఇవ్వలేదు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు వారి అంగన్వాడీల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంటారు. ఏదైతే వాళ్ళకి ఇప్పుడు గ్రాడ్యుటీ అమలు అనేది ఎప్పుడో చిరకాల వాంఛ. అది కేవలం దేశంలో గుజరాత్లో కర్ణాటకలో ఉన్న గ్రాడ్యుటీని కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేశారు బాబు గారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి అందించాలని చెప్పేసి ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం కూడా వర్తించారు. అలాగే తప్పకుండా శాలరీస్ పెంచడం అనేది కూడా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 1 by 1 అన్నీ చేసుకుంటా వస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క హామీని కూడా నెరవేర్చుతారు. ఎటువంటి వాళ్ళ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. గత ప్రభుత్వం లాగా వాళ్ళ మీద ఎస్మాలు ప్రయోగించి కేసులు పెట్టి వాళ్ళని ఏదో కొట్టి రోడ్డు మీద ముళ్ళ కంచెలేసి వాళ్ళని పక్కకు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో ఉండదు. తప్పకుండా వాళ్ళని గౌరవిస్తారు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చడానికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తాం. మేడం, డ్వాక్రా మహిళలకు ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు. అంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, అలాగే డ్వాక్రా బజార్లు పెట్టడం. కాకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళని బయటకు ఎట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? తప్పకుండా అండి. అసలు మీకు ఒక ఐడియా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా ముందు డ్వాక్రా మహిళలే ఉండేవారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఇసుక రీచ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా డ్వాక్రా మహిళలకు అప్పగించినటువంటి పరిస్థితి గతంలో. ఈరోజు కూడా వాళ్ళని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డ్వాక్రా మహిళల యొక్క వాళ్ళ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించే బాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఇంకా ఎలా అయితే ఇంకా మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు, ఇంకెటువంటి సదుపాయాలు వాళ్ళకి కల్పించాలి, వాళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలనే ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ రోజు తల్లికి వందనంకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి బర్డెన్ లేకుండా కూటమి ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గతానికి ఇప్పటికీ పోలిస్తే అంగన్వాడీ డ్వాక్రాల్లో చాలా ఎదుగుదల కనిపిస్తుందని, భవిష్యత్తులో ఇంకా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, టీడీపీ మంగళగిరి నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.